హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థినికి 5,135 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. స్థానిక శ్రీ కందుకూరి రాజ్యలక్ష్మి డిగ్రీ మహిళా కళాశాలలో డిగ్రీ కాలేజ్లో చదువుతున్న పి అనిత అనే యువతికి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. ఈమె తండ్రి చనిపోయి ఉన్నారు. అమ్మ మంచాన పడ్డారు. ఈమె ఆర్థిక పరిస్థితి అసలు బాగోలేనందువలన చదువు మానేసింది. ఈమె పరిస్థితి తెలిసి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా కుటుంబ సభ్యులు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జవ్వాది జయలక్ష్మి ఆ పేద విద్యార్థికి 5,135 రూపాయలు ఫీజు కట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు జవ్వాది జయలక్ష్మి, దక్షిణ భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ సంజయ్, లలిత్ జైన్, దక్షిణ భారత కన్వీనర్ కోమండూరి కుమారి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ భవానీ లక్ష్మి, తూర్పుగోదావరి అధ్యక్షురాలు పోతిరెడ్డి నళిని, తూర్పుగోదావరి ఉపాధ్యక్షురాలు కె సుప్రియ, రాష్ట్ర యూత్ కన్వీనర్ పోతిరెడ్డి రఘురోహిత్, సెక్రటరీ జాన్, ఎం కవిత, వి సూరిబాబు, ఉమెన్స్ కాలేజ్ కామర్స్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 10th ఆఫీస్ ఓపెన్ అవుతుంది. ఏ ప్రాబ్లం ఉన్నా ఓకేనా, అందరూ చెప్పినట్టు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఆఫీస్కి రావచ్చు, బయటికి చెప్పం. మంచికి మంచి, చెడుకు చెడు కూడా ఉంటుంది. ఓకేనా, మీరు దానికి ఏమీ భయపడద్దు. ఇదే రాజకీయ పార్టీ కాదు, పోలీసులు కాదు, అందరూ మన అండర్లోనే ఉంటారు. ఓకేనా, దేనికి భయపడద్దు, బాగా చదువుకోండి. ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా సరే ఇది పోయిందా, మీకు మ్యారేజ్ అయిపోతే ఆ ఫ్రెండ్స్ మళ్ళీ రాదు. ఎంజాయ్ చేయండి లైఫ్, ఇదే మనం ఎంజాయ్ చేయాల్సిన లైఫ్. బట్ చదువుకోండి. ఓకేనా, ఈ ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ ఎవరి పొజిషన్ వాళ్ళు ఉంటారు. సో ఆ ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్. కొన్ని పేరెంట్స్ చెప్పుకోలేము, అవసరమైతే వైఫ్ కూడా చెప్పుకోలేము, హస్బెండ్ కూడా చెప్పుకోలేము, బట్ ఫ్రెండ్ చెప్పుకోవచ్చు. ఓకేనా, సో మీ ఫ్రెండ్షిప్ని ఎంజాయ్ చేయండి. ఫస్ట్ చదువుకోండి, మంచి చేయండి అంతే. ఏదైనా అవసరం అయితే వెంటనే రండి. ఓకేనా, మంచికి మంచి, చెడుకి చెడు కూడా ఉంటుంది. సో దేనికి భయపడద్దు, లైఫ్ ఎంజాయ్ చేయండి అంతే నేను చెప్పాలనుకున్నాను.